అందరికీ నమస్కారం. బలిపాడ్యమి శుభాకాంక్షలు. బలిపాడ్యమి ఎందుకు చేసుకుంటాం? పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుల రాజు ఉండేవాడు. ఆయనకు భక్త ప్రహ్లాదుడు కొడుకు. ఆయనకు విరోచనుడు అనే కొడుకు ఉండేవాడు. విరోచనుడికి బలి అనేటువంటి కొడుకు. ఈయన రాక్షసుల రాజు. ఇంద్ర పదవిని ఎలాగైనా సాధించాలి అని 100 యాగాలు చేస్తాడు. అన్ని యాగాలలో దానాలు ఇస్తూ వచ్చేవాడు బ్రాహ్మణులకు. చివరి యాగం చేస్తూ ఉండగా ఆ ఇంద్ర పదవిని కాపాడాలి అని విష్ణుమూర్తి వామన అవతారంలో ఆ యాగానికి విచ్చేసి నాకు దానం కావాలి అని కోరుకుంటాడు. నీకు ఏ దానం కావాలో అడుగు, ఇస్తాను అని బలిచక్రవర్తి చెప్పగా నాకు 3 అడుగులు దానంగా కావాలి అని అడుగుతాడు. 3 అడుగులు ఏంటి, సరే తీసేసుకో అని చెప్పగా వామనుడు ఇంతై అంతై వటుడింతై అన్నట్టు విశ్వమంతా వ్యాపించి ఒక పాదం భూమి మీద, 2వ పాదం ఆకాశం మీద, 3వ పాదం బలిచక్రవర్తి యొక్క తల మీద పెట్టి ఆయన్ను పాతాళానికి తొక్కేస్తాడు. అక్కడ పాతాళానికి రాజుగా చేస్తాడు బలిచక్రవర్తిని. ఆ రోజు నుంచి మనం బలిపాడ్యం చేసుకోవడం ప్రారంభించాం. ఈ చిరంజీవులు అనగా మరణం లేని వాళ్ళు, అశ్వత్థామ, ఆంజనేయుడు, వీళ్ళందరితో పాటు బలిచక్రవర్తి కూడా చిరంజీవిగా మిగిలిపోతాడు. ఇది బలిపాడ్యం యొక్క విశేషం. ధన్యవాదాలు.